మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రానున్న 48 గంటల పాటు చాలా సీరియస్ ఎఫర్ట్స్ పెడుతున్నారు అధికారులు. ఇక ప్రజెంట్ నిజామాబాద్ జిల్లా సిపి మనతో ఉన్నారు. జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించి, నిఘాకు సంబంధించి, పోలీస్ అధికారుల డెవలప్మెంట్ సంబంధించి, పోలింగ్ బూత్లలో ఎట్లాంటి ఏర్పాట్లు నిఘా ఉండబోతుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సార్ హాయ్. సో ఎన్నికలు 48 అవర్స్ చాలా క్రూషియల్. సో ఈ 48 అవర్స్ పాటు ఎట్లాంటి నిబంధనలు ఉండబోతున్నాయి? ఈరోజు సాయంత్రం 6 o'clock నుంచి 14th మార్నింగ్ 6 o'clock వరకు సెక్షన్ 144 జారీ చేయడం జరిగింది. ఈ టైంలో వైన్ షాప్స్, బార్స్, టాడీ షాప్స్, బెల్ట్ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అదే కాకుండా ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది కూడా నిషేధించడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారంగా ఓన్లీ 5గురికి తక్కువ పొలిటికల్ పార్టీకి చెందినటువంటి మెంబర్స్ డోర్ టు డోర్ వాళ్ళు వెళ్ళి మాట్లాడే అవకాశం ఉంటుంది. బట్ లౌడ్ స్పీకర్స్, వెహికల్స్, స్పీకర్స్, ఫ్లాగ్స్, పార్టీ సింబల్స్, ఫ్లెక్సీస్ ఇవన్నీ యూజ్ చేస్తూ క్యాంపెయినింగ్ అనేది నిషేధించడం జరిగింది. సో నిజామాబాద్లో దాదాపు ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి? అందులో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా ఏమైనా గుర్తించారా? వాటిపైన నిఘా ఎట్లా ఉండబోతుంది? మనకి నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి 1800 పోలింగ్ లొకేషన్స్లో ఆల్మోస్ట్ 700 లొకేషన్స్ని మేము 700 పోలింగ్ స్టేషన్స్ని మేము సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ లెక్క గుర్తించడం. ఆ లొకేషన్స్లో సిఏపిఎఫ్ది డిప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. సీసీ కెమెరాలు ఇన్స్టాలేషన్ కావచ్చు, కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కంట్రోల్ కావచ్చు, ఎక్కడ ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది? ఈ పోలింగ్ స్టేషన్స్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. పోలింగ్ స్టేషన్ బయట ప్రిమైసెస్లో కూడా, పోలింగ్ లొకేషన్ ప్రిమైసెస్లో కూడా సీసీటీవీ కెమెరాస్ని పెట్టడం జరిగింది. అదే కాకుండా ఈ పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడ గ్యాదరింగ్ అయ్యే అవకాశం ఉన్నాయి, ఇంపార్టెంట్ జంక్షన్స్, రోడ్స్, ఇవన్నీ చోట్ల కూడా అడిషనల్ కెమెరాస్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీనికి రిటర్నింగ్ ఆఫీసర్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆఫీస్లో మానిటరింగ్ కంట్రోల్ రూమ్ ఉంది. అదే కాకుండా పోలీస్ కమిషనరేట్ ఆఫీస్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. సోమవారం జరగబోయే ఎన్నికల రోజు దాదాపు ఎంతమంది సిబ్బందితో నిఘా నేత్రం ఉండబోతుంది నిజామాబాద్లో? ఒట్టు 3000 మంది వరకు డిప్లాయ్మెంట్ ఉంది. దీంట్లో ఇంతకుముందు చెప్పినట్లు ఒక 19 ర్యాంక్స్ వరకు డిఎస్పీస్ అండ్ 38 ర్యాంక్ ఇన్స్పెక్టర్స్, 64 ర్యాంక్ ఎస్ఐస్ అండ్ అబౌట్ 2000 ఆర్డ్ ర్యాంక్స్ అదర్ స్టాఫ్ ఉంటారు. అండ్ 800 ఆర్మ్డ్ పోలీస్, టిఎస్ఎస్పి అండ్ సెంట్రల్ పోలీస్ ఫోర్స్, ఒక 800 persons డిప్లాయ్మెంట్ అనేది ఉంటుందండి. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా చెక్ పోస్ట్ త్రూ ఎవ్రీథింగ్ కూడా సర్వేలెన్స్ అండర్లో ఉంది. సో ఇప్పటివరకు సీజ్ చేసిన అమౌంట్ కావచ్చు, లిక్కర్ కావచ్చు, మిగతా ఆర్టికల్స్ సిచ్యువేషన్ ఎంత, దాని వాల్యూ ఎంత? మనకి ఒట్టు 21 చెక్ పోస్ట్స్ ఉన్నాయి. అదే కాకుండా 22 ఫ్లయింగ్ స్క్వాడ్స్ డిస్ట్రిక్ట్లో ఎలక్షన్ నోటిఫికేషన్ అయినప్పటి నుంచి నడుస్తున్నాయి. దీంట్లో భాగంగా మేము ఆల్మోస్ట్ 4.35 crores వర్త్ క్యాష్ అండ్ మెటీరియల్స్ని సీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 1.3 crores వరకు క్యాష్, అబౌట్ 35 to 40 lakhs ది లిక్కర్ సీజర్ అండ్ మిగతావి ఫ్రీబీస్ని సీజ్ చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లు చేశారు, అటు రిటైనింగ్ ఆఫీసర్స్ నుంచి కావచ్చు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు. కానీ ప్రతి ఏడాది అర్బన్లో మనకి ఓటింగ్ శాతం, యూత్ ఓటింగ్ శాతం అనేది తగ్గుతూనే ఉంది. సో ఏం అప్పీల్ చేయాలనుకుంటున్నారు? నేను ప్రజలందరితో మీకు ప్రశాంతంగా ఓటేయడానికి, మీ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ప్రశాంతమైన వాతావరణాన్ని మేము సృష్టించినాము. ఎటువంటి ఇష్యూ జరగకుండా చూసుకోవడానికి అడ్మినిస్ట్రేషన్ ప్రతి ఒక్క అరేంజ్మెంట్ని చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ ముందుకొచ్చి మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఇంకా లాస్ట్ అండ్ వన్ సార్, ఎవరైనా పోలింగ్ బూత్ దగ్గర ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు అక్కడ ట్యాంపరింగ్ సంబంధించుకోవచ్చు, ఏదైనా గొడవకు సంబంధించుకోవచ్చు, ఇన్ కేస్ ఎట్లాంటివైనా నోటిఫై చేసినప్పుడు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏమైనా చేసి? మనకి ప్రతి పోలింగ్ స్టేషన్కి, ప్రతి పోలింగ్ లొకేషన్లో పోలీస్ సిబ్బంది ఉంటారు. అదే కాకుండా 3 నుంచి 5 పోలింగ్ లొకేషన్స్ని కలిపి ఒక క్యూఆర్టీ పార్టీ ఉంది. అదే కాకుండా మనకి 3 నుంచి 5 రూట్స్ని కలిపి ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్స్ ఉంటారు. సో జరిగినటువంటి ఇన్సిడెంట్ బట్టి, దాని నేచర్ బట్టి మనకి ఎస్కలేషన్ చేయడానికి, ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి పోలీస్ టీమ్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మోర్ దెన్ 5 minutes అనేది రెస్పాన్స్ టైం ఉండదు. వితిన్ 5 minutesలో మనకి ఎటువంటి ఇన్సిడెంట్కి రెస్పాండ్ అయ్యేటట్టు
ఏర్పాటు అనేది చేయడం జరిగింది. సో ఇది నిజామాబాద్ గడ్డ మీద జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన అధికారులు చేస్తున్న ఏర్పాట్లు. మొత్తానికి నిఘా నీడలో కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఈ ఎంపీ ఎన్నికలకు సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసారు. ఇక మన బాధ్యతగా కూడా సోమవారం నాడు ఖచ్చితంగా మన ఓటు హక్కుని వినియోగించుకుందాం. ఇది నిజామాబాద్లో పోలీస్ బందోబస్తు సంబంధించి పోలింగ్ బూత్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్.